కానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర అందరూ అసలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సార్ మాధవి గారు మేము దాడి చేస్తాం అంటూ ఆవిడ మాట్లాడిన స్టేట్మెంట్, వారి భర్త గారు వారి వర్గము అందరూ వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇల్లంతా ముట్టడి చేస్తే సార్ ఇది ఎప్పుడూ ఉండే సాంప్రదాయం సార్. ఎందుకంటే నిరసన అనేది ఒకందుకు షామేన కింద జరుగుతుంది. అది ఒక ఉద్యమం లాగా. కొంత దాటితే ముట్టడి చేస్తారంటారు. అంటే మీరు చూసారా, కొంతమంది ఉద్యోగస్తులు సెక్రటేరియట్ ముట్టడి అంటుంటాం, మనం వినుంటాం కదా. సో సెక్రటేరియట్ ముట్టడి, తెలంగాణ ఉద్యమం కోసం అసెంబ్లీ ముట్టడి, ఇవన్నీ విన్నాం. కానీ తగలపెట్టే సాంప్రదాయం లేదు సార్. గత గవర్నమెంట్ లో జగన్ గారు కూడా టీడీపీ కార్యాలయాన్ని వాళ్ళ వర్గం ముట్టడి చేసి రాళ్లేసి కొట్టారు. కొట్టే సాంప్రదాయం లేదు. అవసరమైతే వాళ్ళ ఇంటికాడ కూర్చొని ధర్నా చేయాలి. మీరు పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నాలు చేయాలి, బయటికి రానికూడదు. ఇది కార్మికులు చేస్తారు చూసారా, మీకు తెలుసో లేదో, కార్మిక చట్టాల్లో లాకౌట్లు అంటారు. అప్పుడు కార్మికులు కూడా ఇలా తిరగబడరు సార్, ఇలా రాళ్ళేసి నిప్పులేసి. పాపం అలా చేయరు కదా, వాళ్ళకి శాంతియుతంగా చేయాలి కదా. నిరసన అనేది రైట్ ప్రజాస్వామ్యంలో. బట్ అది రైట్ ఎవరికి లేదు, దాడి చేసే రైట్ ఎవరికి లేదు. 100% సార్. స్ట్రైక్ అనేది మన ఫీట్. అది కార్మికులు, ఏమీ తెలియని చదువుకోని కార్మికులు కూడా ఆ ఫ్యాక్టరీ ముందు కూర్చొని ధర్నా చేస్తూ, కార్మికులు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వకుండా ధర్నా చేస్తారు.